విజయవాడ తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, బొప్పన భవకుమార్, ఎంపీ కేశినేని శివనాథ్ కామెంట్స్ చేశారు. కొత్త రకం పాత తరం కలిసి 14వ డివిజన్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. యువ నాయకులు నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకు, ప్రతి నియోజకవర్గానికి ఒక కార్యాలయం ఏర్పాటు కానుంది. మా నాయకులు, కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యలపై పోరాడారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు సమస్యలను పరిష్కరించే దిశగా పోరాడుతూ ఉంటారు. అధికార పక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల చెంతనే ఉంటారు. గతంలో నాయకులు, కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లేవారు కాదు. చంద్రబాబు నాయుడు మాత్రం సంక్షేమమైన అభివృద్ధి అయినా ప్రజల చేతే ప్రారంభిస్తున్నారు అని అన్నారు. ప్రెసిడెంట్ కింద నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొత్త తరం పాత తరానికి మళ్ళీ మేలు కలయిక ఏ విధంగా ఉందో ఈ డివిజన్లో బదిలీ మిగతా సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో కార్యాలయం ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా కంగ్రాచులేషన్స్ మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఇవాళ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకి ఒక కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం, సొంత కార్యాలయం ఏర్పాటు కాబోతుంది. ప్రతి నియోజకవర్గానికి కూడా వాళ్ళు ప్రణాళికలు రచించారు. తప్పకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఆఫీసు ఉండబోతుంది. అదేవిధంగా ఇక్కడ డివిజన్లో ఆఫీసులు ప్రారంభించడం, అది తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకు ఉన్న చిత్తశుద్ధి. ప్రజలు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద మా నాయకులు పోరాడారు. అధికారంలోకి వచ్చినాక ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో వారు పోరాడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల చెంత ఉండటమే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ ఒక పండగ, ఆనందకరమైన వాతావరణంలో ఉంటే మనం, ఎందుకంటే మన నాయకులు చూసిన గతంలో పరిపాలించిన ఒక్క కార్యకర్త, నాయకుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సంక్షేమం కార్యక్రమం వచ్చినా, ఒక అభివృద్ధి కార్యక్రమం వచ్చినా కార్యకర్తలతోనే చేపిస్తున్నారు. మనం చూసాం 1వ తారీఖు పెన్షన్ కూడా కార్యకర్తలు, నాయకులు ఇమ్మని సీరియస్గా ఆయన చెప్తున్నాం జరిగింది. కాబట్టి అన్ని కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకెళ్లే ఏకైక ఘనత ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే కోటి సభ్యత్వాలున్న నా తెలుగుదేశం కుటుంబంగా చెప్పుకుంటాను. నేను గర్వంగా ఫీల్ అవుతాను. తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ పార్టీ ఆఫీస్ ఓపెన్ అయినా, జనసేన ఆఫీస్ ఓపెన్ అయినా, బీజేపీ పార్టీ ఆఫీస్ ఓపెన్ అయినా 3 పార్టీలు చక్కగా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నాయి. తప్పకుండా ఇక్కడికి వచ్చిన జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రేపు మనం గ్రేటర్ విజయవాడ కాబోతుంది. ఈ డివిజన్ అనేది డివిజన్ లాగా ఉండదు. తప్పకుండా ఇక్కడి నుంచి 3-4 నాయకులకి అవకాశం కలిగే విధంగా ఈ డివిజన్ ఉండబోతుంది. భవకుమార్ కూడా ఈ డివిజన్కి ఇందాకే చెప్తున్నారు, మా ఎమ్మెల్యే గారు బ్రహ్మాండమైన సేవ చేశారు. తెలుగుదేశం నాయకులు అంటేనే సేవ, తెలుగుదేశం కార్యకర్తలు అంటేనే సేవ. కాబట్టి ఎంత పటిష్టంగా ఒక ప్రాంతీయ పార్టీ ఎంత పటిష్టంగా ఉన్నదంటే అది తెలుగుదేశం పార్టీ. తప్పకుండా మీ అందరి సలహా ఏర్పాటు చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నిరంతరం కూడా ఒక క్రమమైన విధానంలో కార్యక్రమాలు చేసుకోవడమే కాకుండా ప్రధానంగా సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్ళడం జరుగుతోంది. అటు జాతీయ పార్టీ నుంచి, రాష్ట్ర పార్టీ నుంచి, జిల్లా పార్టీ నుంచి, నియోజకవర్గం కూడా స్థాయి వరకు ఎవరికి తోచిన విధంగా తోటి వారికి సహాయం చేస్తూ పార్టీని అభివృద్ధి పరచుకోవడం జరుగుతోంది. ఈ రోజున మనకి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ గొడ్డల పార్టీ. మీ అందరూ తెలుసు, గొడ్డల పార్టీ అనే నామకరణం శాశ్వతం చేసుకున్న ఆ పార్టీకి మనం తెలుగుదేశం, మనకు నారా చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు నందమూరి తారక రామారావు గారు, ఈ రోజున లోకేష్ బాబు గారు, వీళ్ళందరి యొక్క సూచనలు, సలహాలు నిరంతరం సేవతో పాటు శాంతియుతమైన వాతావరణంలో ప్రాంతాలన్నీ ఉండాలి. అప్పుడే అభివృద్ధికి పునాదులు ఏర్పడతాయని వారు చెప్పిన సూచన మనందరికీ తెలుసు. ఒకసారి ఆలోచిస్తూ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మత కల్లోలాలు నిత్యం చెలరేపుతున్న సందర్భంలో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందకుండా ఆగిపోయిన సందర్భం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత, నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన తర్వాత
మరి మత కల్లోలాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఇవాళ హైదరాబాద్ నగరం భాగ్యనగరం అయిందంటే ఖచ్చితంగా ఎక్కడైతే గొడవలు ఉండవో, ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో ప్రజలు అలాంటి వాతావరణాన్ని కోరుకుంటున్నారు, అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు. అందువల్ల మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ 14 డివిజన్లో యువకులందరూ కూడా కలిసి మా సీనియర్ నాయకులైన కర్ణ కోటేశ్వరరావు కావచ్చు, బద్రి గారు కావచ్చు, ఇంకా దీనికి ముందు వెనక సంబంధాలున్న మా ముమ్మనేని ప్రసాద్ గారు కావచ్చు, మరి వీళ్ళందరూ కూడా చిరుకూరు సాంబశివరావు రాళ్ళ పాపం సిక్కారు. ఆయన నిరంతరం ఇక్కడ పార్టీకి అండదండలుగా ఉండే వ్యక్తి. ఇంకా అనేక మంది మంచి మంచి కార్యకర్తలు మా వెంకటరావు ముందే చెప్పానమ్మా. అదే కూటమిలో కూడా మా మహానాయకుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసే నాగేశ్వరరావు ఉన్నారు కూటమి ఇక్కడ ఈ డివిజన్ ప్రాంతానికి. ఇక్కడ రాజరాజేశ్వరి దేవి ఉంది ఇక్కడ. అందువల్ల జనసేన కూడా మంచి నాయకులు ఉన్నారు జనసేన కూడా. అందరినీ కలుపుకొని మా తమ్ముడు చిరంజీవి రమేష్ గారు ఇక్కడ బలోపేతం రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బలమైన సీటుగా దీన్ని తీర్చిదిద్దడానికి మరి యువకుడు అందరూ కూడా కలిపి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎల్లవేళలా కూడా ఈ డివిజన్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఇప్పుడు కూడా ఇక్కడికే తిరుగుతూ ఉంటాం మేము కూడా, అందరి నాయకులు కూడా. అందువల్ల ఈ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఒక అడ్రస్ ప్రజలకు వచ్చి విన్నవించుకోవడానికి, వాళ్ళ సమస్యలు తెలియజేయడానికి, మనం కనపడకపోయినా కార్యాలయం వస్తే ఎవరైనా ఉంటారేమో చూసి